హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, బాసరా ట్రిపుల్ ఐటీకి సంబంధించి మనకి రిజల్ట్స్ అయితే నిన్న రిలీజ్ చేసేసారు కదా. సో మరి ఈ రిజల్ట్స్లో అంటే లిస్ట్లో నేమ్ ఉన్న వాళ్ళు కౌన్సిలింగ్కి ఎవరు ఎప్పుడు వెళ్ళాలి, అలాగే మనకి కట్ ఆఫ్ మార్క్స్ ఎలా ఉన్నాయి, నెక్స్ట్ ప్రైవేట్ స్కూల్ వాళ్ళకి సీట్స్ ఏమైనా వచ్చాయా లేదా, నాన్ లోకల్ వాళ్ళకి కూడా వచ్చాయా లేదా, అలాగే స్పెషల్ కేటగిరీ వాళ్ళకి ఇందులో మనకి లిస్ట్లో ఎందుకు రాలేదు, అలాగే 1404 సీట్లు మాత్రమే ఎందుకు ఇచ్చారు, ఇలాంటి డౌట్స్ అన్నీ చాలామందికి ఉన్నాయి. ఈ డౌట్స్ అన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్ చేస్తాను. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ అనే ఆప్షన్లో పెట్టుకోండి. అలాగే చాలామంది అడిగిన డౌట్ ఏమిటంటే సెకండ్ పేజ్ ఎప్పుడు ఉంటుంది, సెకండ్ పేజ్కి సంబంధించి మనకి మళ్ళీ అప్లై చేయాలని అడుగుతున్నారు. దీనికి సంబంధించి నేను ఆల్రెడీ వీడియో అయితే చేశానండి, చూడండి, మన ఛానల్లో ఉంటుంది. నిన్ననే చేశాను, నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను చూడండి. మనకి లాస్ట్ ఇయర్ అయితే 13వ తేదీన సెకండ్ పేజ్ అనేది రిలీజ్ చేశారు. మరి ఇప్పుడు కూడా మనకి 13 లేదంటే 14, 15 ఈ డేట్లో అయితే రిలీజ్ అవుతుందండి. అలా ఎలా చెప్పగలమంటే లాస్ట్ ఇయర్ కూడా జూలై 3వ తేదీన మనకి ఫస్ట్ పేజ్ రిజల్ట్స్ అయితే రిలీజ్ చేశారు. మరి ఇప్పుడు కూడా మనకి జూలై 3వ తేదీనే ఫస్ట్ పేజ్ రిజల్ట్స్ అనేవి రిలీజ్ చేశారు. సెకండ్ పేజ్ రిజల్ట్స్ కూడా మనకి ఒక 10 డేస్లో అయితే వస్తాయి. అలాగే చాలామంది ఏంటి అడుగుతున్నారంటే సెకండ్ పేజ్కి మళ్ళీ ఫీజు పే చేయాలా, మళ్ళీ అప్లై చేయాలని అడుగుతున్నారు. అవసరం లేదండి, సెకండ్ పేజ్కి మళ్ళీ అప్లై చేయక్కర్లేదు, మళ్ళీ ఫీజు పే చేయక్కర్లేదు. మనం లాస్ట్ టైం అనేది అప్లై చేసాం కదా ఫస్ట్ పేజ్కి, మనకి ఎన్ని పేజెస్ జరిగినా సో మనకి అప్లికేషన్ అనేది తీసుకుంటారు, అందులో ఉన్న మార్క్స్ మాత్రమే తీసుకుంటారు, ఎవరు అప్లై చేయవలసిన అవసరం లేదు. మరి ఇప్పుడు మనం 1404 సీట్లు ఎందుకు ఇచ్చారు, అలాగే కౌన్సిలింగ్కి ఎవరెవరు ఎప్పుడు వెళ్ళాలి అన్ని డీటెయిల్స్ కూడా చెప్తాను. వీడియోని అయితే అక్కడ స్కిప్ చేయకండి. అలాగే మనకి ఈరోజు న్యూస్ ఆర్టికల్లో వచ్చింది చూడండి. రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ అంటే బాసరా ట్రిపుల్ ఐటీలో 6 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ బీటెక్ కోర్సులో 1404 సీట్లు కేటాయించారు. 10th ఉత్తీర్ణులైన గ్రామీణ ప్రాంతంలోని ప్రభుత్వ స్కూల్లో చదివే విద్యార్థులకు ఈ సీట్లు ఇస్తారు. విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం బుధవారం బిఆర్ అంబేద్కర్ సెక్రటరియట్లో ఎంపికైన విద్యార్థుల జాబితాను, సీట్ల కేటాయింపు వివరాలను విడుదల చేశారు. సీట్లు పొందిన వారిలో బాలికలే ఎక్కువ మంది ఉన్నారు. 10th మార్కుల్లో పొందిన ర్యాంకు ఆధారంగా సీట్లు కేటాయింపు జరిగినట్లు అధికారులు అయితే తెలిపారు. ఎంపికైన విద్యార్థుల జాబితాను మన అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉంచారు, చూసుకోవచ్చు. మీరు ఆల్రెడీ చూసుకునే ఉన్నారు కాబట్టి 8, 9, 10వ తేదీల్లో కౌన్సిలింగ్ అనేది జరుగుతుంది. ఈ నెల 8, 9, 10వ తేదీల్లో కౌన్సిలింగ్కి ఎవరు ఎప్పుడు అటెండ్ అవ్వాలంటే మనకి రోల్ నెంబర్ అనేది ఉంది కదండి, ఫస్ట్ నుంచి 1404 వరకు రోల్ నెంబర్ వరుస నెంబర్స్ అయితే ఉన్నాయి కదా. ఈ వరుస క్రమంలో 8వ తేదీన 1వ నెంబర్ నుంచి 500 వరకు అయితే ఉన్న రోల్ నెంబర్స్లో ఉన్న వాళ్ళందరూ కూడా కౌన్సిలింగ్కి అటెండ్ అవ్వాలి. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మనకి సీరియల్ నెంబర్ ఉంటుంది కదా, 1 నుంచి 500 వరకు ఉన్న వాళ్ళందరూ 8వ తేదీన కౌన్సిలింగ్కి అయితే అటెండ్ అవ్వండి. అలాగే 9వ తేదీన 501 నుంచి 1000 వరకు ఉన్నవారు కౌన్సిలింగ్కి అయితే అటెండ్ అవ్వాలి. నెక్స్ట్ 10వ తేదీన 1001 నుంచి 1404 వరకు కౌన్సిలింగ్ జరుగుతుంది. అంటే మనకి 8, 9, 10 ఇలా సీరియల్ నెంబర్స్ ప్రకారం డివైడ్ అయితే చేశారు. వీళ్ళందరూ కూడా ఆ నెంబర్స్ చూసుకొని మీది ఎన్నో సీరియల్ నెంబర్ ఉందో, ఏ డేట్న మీరు వెళ్ళాలో ఈ వీడియో ద్వారా మీరైతే కౌన్సిలింగ్కి అటెండ్ అవ్వచ్చు. అలాగే మరి నెక్స్ట్ మనకి ప్రత్యేక అవసరాలు స్పోర్ట్స్ కోటాలో విద్యార్థులను ఈ నెల 4న ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. అంటే మనకి పిహెచ్ కేటగిరీ స్పోర్ట్స్కి సంబంధించి 4వ తేదీన అయితే మనకి వెరిఫికేషన్ అనేది జరుగుతుంది కదా. అలాగే బాసరా ట్రిపుల్ ఐటీలో 2024-25 విద్యా సంవత్సరానికి 976 మంది బాలికలు 69%, అంటే 428 మంది బాలురు 31% ఎంపిక చేశారు. కాగా ప్రైవేట్ స్కూల్లో చదివిన 95% మంది విద్యార్థులు ట్రిపుల్ ఐటీలో సీట్లు దక్కించుకున్నారు. ఈ విద్యా సంవత్సరంలో అత్యధికంగా సిద్దిపేట జిల్లాకు 330 సీట్లు రాగా ట్రిపుల్ ఐటీలో ఉన్న నిర్మల్ జిల్లా విద్యార్థులకు 72 సీట్లు దక్కించుకున్నారని అయితే ఇవ్వడం జరిగింది. సో మరి మీకు అర్థమైంది అనుకుంటున్నాను.
మనకి అమ్మాయిలకే 976 సీట్స్ అనేవి ఇచ్చేశారు. అబ్బాయిలకు మాత్రం 428 సీట్లు మాత్రమే వచ్చాయి. అలాగే ప్రైవేట్ స్కూల్లో చదివిన విద్యార్థులకు కూడా మనకి కొన్ని సీట్స్ అయితే ఇచ్చారంట. సో ఇక్కడ మరి మనకి న్యూస్లో అయితే అలా ఇచ్చారు. మరి ప్రైవేట్ స్కూల్లో చదివిన స్టూడెంట్స్కి వచ్చాయా లేదా అనేది కిందన కామెంట్ అయితే చేయండి. అలాగే నెక్స్ట్ మనకి ఎవరికి ఎన్ని మార్క్స్ వస్తే సీట్ వచ్చింది, కట్ ఆఫ్ ఎలా ఉంది, ఫస్ట్ ఫేజ్ అయితే ఇప్పుడు చూద్దాం. అలాగే మనకి ఓసీ వాళ్ళకి బాలికలకి 5కి వచ్చిందంట. బాలురికి అసలు రాలేదు ఓసీ క్యాస్ట్ వాళ్ళకి. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 123 మంది బాలికలకు వచ్చింది, అంటే అమ్మాయిలకి. అబ్బాయిలకి 61 సీట్స్ మాత్రమే వచ్చాయి ఈడబ్ల్యూఎస్లో. టోటల్గా 184 ఈడబ్ల్యూఎస్లో ఇచ్చారు. బీసీఏ క్యాస్ట్ వాళ్ళకి అమ్మాయిలకి 101 సీట్స్ అయితే వచ్చాయి. 38 అబ్బాయిలకు వచ్చాయి. టోటల్గా 139 బీసీఏ వాళ్ళకి ఇచ్చారు. నెక్స్ట్ బీసీబీ వాళ్ళకి అమ్మాయిలకి 259 సీట్లు, అబ్బాయిలకి 79, టోటల్ 338 సీట్లు వచ్చాయి. నెక్స్ట్ బీసీసీకి అమ్మాయిలకి 9 సీట్లే వచ్చాయి, అబ్బాయిలకి 5 సీట్లు వచ్చాయి. టోటల్గా అయితే బీసీసీకి 14 సీట్లు అనేవి ఇవ్వడం జరిగింది. బీసీడీకి అమ్మాయిలకి 201 సీట్స్ వచ్చాయి, అలాగే అబ్బాయిలకి 82 సీట్లు అయితే వచ్చాయి. టోటల్గా 283 సీట్లు అయితే ఇవ్వడం జరిగింది. బీసీఈకి 48 సీట్లు వచ్చాయి అమ్మాయిలకి, అబ్బాయిలకి 17 సీట్లు అయితే వచ్చాయి. టోటల్గా 65 సీట్లు. ఎస్సీకి 156 సీట్లు అమ్మాయిలకు వచ్చాయి, అబ్బాయిలకి 73 సీట్లు అయితే వచ్చాయి. టోటల్గా 229 సీట్లు ఎస్సీ వాళ్ళకే వచ్చాయి. అలాగే ఎస్టీకి బాలికలకి 74, బాలురికి అయితే 73, టోటల్గా 147 సీట్లు. టోటల్గా అయితే మనకి అమ్మాయిలకు 976, అబ్బాయిలకి 428, మొత్తం సీట్లు 1404 అయితే ఇలా క్యాస్ట్ వైజ్గా అయితే ఇవ్వడం జరిగింది. ఎక్కువగా హైయెస్ట్ బీసీబీ వాళ్ళకి, అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి బీసీడీ వాళ్ళకి వచ్చాయి. ఎవరికి ఏ జీపీఏ వరకు సీటు వచ్చిందో ఇప్పుడు చూద్దాం. ఓసీ క్యాస్ట్లో అమ్మాయిలకి 10.2 కట్ ఆఫ్ అయితే ఉంది, అలాగే అబ్బాయిలకి 10.2 ఉంది ఓసీలో. ఈడబ్ల్యూఎస్లో మాత్రం అమ్మాయిలకి అబ్బాయిలకి 10 జీపీఏ ఉంటే సీట్ అనేది వచ్చింది. అలాగే బీసీఏకి 10.1, అబ్బాయిలకి అమ్మాయిలకి సేమ్ కట్ ఆఫ్ ఉంది. బీసీబీకి 10.1 ఉంది, అబ్బాయిలకి అమ్మాయిలకి కూడా. నెక్స్ట్ బీసీసీకి 9.2కి అమ్మాయిలకు వచ్చింది, అబ్బాయిలకి 9.5కి అయితే రావడం జరిగింది. బీసీడీకి అమ్మాయిలకి 10.2, అబ్బాయిలకు కూడా 10.2. అలాగే బీసీఈకి అమ్మాయిలకి అబ్బాయిలకి కలిపి 10 పాయింట్స్. ఎస్సీ ఎస్టీ అన్నీ కూడా 10 పాయింట్స్కే అమ్మాయిలకి అబ్బాయిలకు కూడా రావడం జరిగింది. సో మరి కొంతమంది నాకు 10 పాయింట్స్ ఉన్నాయి, మరి నేను ఎస్సీ క్యాస్ట్ అని కూడా రాలేదని కామెంట్ చేశారు. మరి ఎందుకు రాలేదు అంటే రీజను మీది ప్రైవేట్ స్కూల్ అయినా అయి ఉండాలి, లేదంటే 10 పాయింట్స్ వచ్చిన వాళ్ళు ఇంకా చాలామంది ఉంటారు. అందులో సబ్జెక్ట్ వైజ్గా ఎవరు హైయెస్ట్ ఉన్నాయో వాళ్ళని చూసుకొని వాళ్ళకి ఫస్ట్ ఇచ్చారు. మీరు తర్వాత సబ్జెక్ట్ వైజ్గా వెనకబడి ఉన్నారు కాబట్టి మీకు మీకు సీట్ రాలేదు. 10 పాయింట్స్ ఉన్నా కూడా మనకి ఇలా మార్క్స్ టై అయినప్పుడు సబ్జెక్ట్ వైజ్గా చూస్తారు. మార్క్స్ టై అవ్వకపోతే ఎవరు 10 పాయింట్స్ 9 పాయింట్స్ అలా ముందుంటే వాళ్ళకైతే ఇస్తారు. ఇలా 10 పాయింట్స్ వచ్చిన వాళ్ళకి మీకు రాలేదంటే కారణం అక్కడ సీట్స్ అనేవి ఫిల్ అయిపోయాయి. మీకన్నా సబ్జెక్ట్ వైజ్గా టై అయినప్పుడు మార్క్స్ చూసుకుంటే మ్యాథ్స్లో కానీ సైన్స్లో కానీ వాళ్ళకి ఎక్కువ వచ్చి ఉంటాయి, అందుకే వాళ్ళకైతే ముందు సీట్ అనేది రావడం జరిగింది. సో మరి 10 పాయింట్స్ ఉన్న వాళ్ళు సెకండ్ పేజ్లో సీట్స్ మిగిలితే మీకు అవకాశం అయితే ఉండొచ్చు, కాబట్టి వెయిట్ చేయండి. అలాగే 1404 సీట్స్ మాత్రమే ఎందుకు ఇచ్చారు అంటే మనకి మిగిలిన సీట్స్ అనేవి స్పెషల్ కేటగిరీ సీట్స్ అన్నమాట. 1500 సీట్లకి అవి మరి మనకి ఈ నెల 4, 5వ తేదీలోనే కౌన్సిలింగ్ అవుతుంది కదా, మీరు ఆ కౌన్సిలింగ్కి అయితే అటెండ్ అవ్వండి. స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ ఉన్నవాళ్ళు మీకు ఆ సీట్స్ అనేవి నెక్స్ట్ టైం అయితే రిలీజ్ చేస్తారు. ఎప్పుడు రిలీజ్ చేస్తారు దానికి సంబంధించి డీటెయిల్స్ అన్నీ నేను ముందు వీడియోలో చెప్పాను, ఆ వీడియో అయితే చూడండి. ఓకే ఫ్రెండ్స్, మీ డౌట్స్ అన్నీ క్లియర్ అయ్యాను అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో క్లియర్ చేస్తాను. ఇన్ఫర్మేషన్ ఇస్తే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ అనే ఆప్షన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.